ప్రైజ్ ద లార్డ్. మంగళవారము మే 7, 2024. ఈ రోజు దేవుని వాక్యము. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. 1 దెసలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. తల్లి వంటి ప్రేమ. మాలిని తన మనుమడితో తాను 1943లోని బెంగాల్ కరువు సమయంలో ఎదగడం ఎలా ఉండేదో చెప్పసాగింది. వారి పేద కుటుంబానికి చెందిన వారు తినడానికి కేవలం గంజి జావా మాత్రమే ఉండడం చేత వారు ఆకలితో ఉండేవారు. చాలా అరుదుగా ఆమె తండ్రి తాను పట్టిన చేపలను భోజనం కోసం ఇంటికి తీసుకొచ్చేవారు. వెంటనే ఆమె తల్లి, నాకు ఆ చేపల తల ఇవ్వండి, నాకు అదే చాలు, ఎందుకంటే చేప అంతటిలోకి ఇదే రుచికరమైనది. అయితే చాలా సంవత్సరాలు గడిచాక చేప తలలో మాంసం ఏమాత్రం లేదని, నిజానికి ఆమె ఏమీ తినలేదని మాలిని గ్రహించింది. మా అమ్మ అది చాలా రుచికరమైనది అని ఊరికనే చెప్పేది. తద్వారా మేము ఆమె గూర్చి బాధపడకుండా తినడానికి అలా చెప్పేది. మనమందరం కొద్ది రోజుల్లో మదర్స్ డే జరుపుకొంచుండగా మనం కూడా మన తల్లుల నిస్వార్థమైన ప్రేమను గూర్చిన మన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా వారిని గూర్చి దేవునికి మన కృతజ్ఞతలు తెలుపుతూ వారిలాగా ఉండటానికి ప్రయాసపడదాం. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు కొందరైతే తల్లి ప్రేమను కూడా వ్యతిరేకించగలరు. అయితే వారి వద్ద ఆయన ప్రయాస వ్యర్థము కాలేదని పౌలు చెప్తున్నాడు. ఇతరుల ప్రతిస్పందనలను మనం నియంత్రించలేము, కానీ వారిని అనుదినము మన నిస్వార్థమైన సేవతో స్పర్శించగలము. మన తల్లి మనలను గూర్చి సంతోషంతో గర్వించున్నట్లు మన పరలోకపు తండ్రి కూడా ఎంతో ఆనందపడును. మిమ్మల్ని త్యాగపూర్వకంగా ఎవరు ప్రేమించారు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. తండ్రి, నీలా నన్ను ఇంకెవరూ ప్రేమించలేరు. నీ ప్రేమను ఇతరులకు పంచేలాగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.